నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. ఆలయ విశిష్టత. పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రాంతంలో ఆలయం విశేషాలకు పెట్టింది పేరు. శనివారం మాత్రమే ఆలయం తెరుస్తారు. ఈ ఆలయానికి ఎలా పడితే అలా రాకూడదట. శుద్ధి లేకుండా వచ్చారో అక్కడి తేనెటీగలు వెంటపడి మరీ తరుముతాయట. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాల నడుమ ఈ ఆలయం కొలువుదీరి ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి భారీగా తరలి వస్తుంటారు. ఈ ఆలయానికి ఆ ప్రాంతంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు శుద్ధిగా రాకపోతే ఆలయ ప్రాంగణంలో ఉండే తేనెటీగలు కుట్టి తరిమేస్తాయని భక్తులు ఇక్కడ ప్రగాఢంగా నమ్ముతారు. అంతేకాదు, ఈ విషయం ఎన్నో మార్లు అక్కడ జరిగిందట. అందుకే భక్తులు ఈ ఆలయానికి వచ్చేటప్పుడు ఎంతో నిష్టగా త్రికరణ శుద్ధిగా వచ్చి శ్రీ నెమలిగండ్ల రంగనాయక స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయం విశిష్టత గురించి ఈ రోజు తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలో ఉన్న శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే ఈ ఆలయానికి భక్తులు ప్రతి శనివారం భారీగా తరలివస్తారు. ప్రకాశం జిల్లా నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయానికి వస్తుంటారు. ఆలయ సమీపంలో ఉన్న నీటి గుండం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ కొలువైన దేవుడిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమని భక్తులు భావిస్తారు. శ్రీ మహావిష్ణు రూపం ఇక్కడ శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి రూపంలో వెలిసినట్టుగా ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతి శనివారం భక్తులు భారీగా వస్తుంటారు. ఏ క్షేత్రంలో కనిపించని అరుదైన పవిత్రత, గొప్పతనం నెమలిగుండ్ల రంగనాయక స్వామికి ఉంది. అంటుముట్లు ఉన్నవారు ఆలయం వద్దకొస్తే తేనెటీగలు దాడి చేస్తాయి. అంతేకాదు, ఈ విషయం ఎన్నోసార్లు నిరూపితమైందని ఇక్కడికి వచ్చే భక్తులు అంటున్నారు. తేనెటీగలు మూకుమ్మడిగా దాడి చేసేటప్పుడు గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేస్తే ఆ తేనెటీగలు కుట్టవని భక్తులు నమ్ముతారు. నల్లమల కొండల్లో ఇసుక గుండం అనే చోట చెంచు జాతికి చెందిన బయ్యన్న, బయ్యక్క దంపతులుండేవారు. వారి ఏకైక కుమార్తె రంగలక్ష్మి పెళ్లిడికొచ్చిన లక్ష్మి తన కులాచారాన్ని ధిక్కరించి కులపెద్దలతో విభేదించి మహావిష్ణువును పెళ్లాడాలనే తలంపుతో చెంచుగూడెం వదిలి నెమలిగుండం చేరుకుని తపమాచరిస్తున్న మయార మహర్షికి తన మనోగతాన్ని వెల్లడించింది. మనోభీష్ట సిద్ధి కోసం మహర్షితో కలిసి తపమాచరించింది. ఎట్టకేలకు వారి తపస్సుకు చెల్లించిన విష్ణువు ప్రసన్నుడై లక్ష్మిని భారీగా స్వీకరిస్తాడు. మయార మహర్షి కోరిక మేరకు నెమలిగుండం పక్కనే పడమటి కొండపైన స్వయంపుగా వెలిసి భక్తుల పాలిట ఆరాధ్య దైవంగా వేలాది కుటుంబాల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్నాడు. భూలోకం చేరిన విష్ణువును వెతుక్కుంటూ వైకుంఠం నుంచి వచ్చిన లక్ష్మీదేవి రంగ సమేతుడైన స్వామిపై అలిగి అక్కడి ఆలయానికి దగ్గరలో కొండపైన అమ్మవారు శిలగా మారి బాధపడుతూ ఉంటుందని, అక్కడ కొంత దూరంలో బొట్టుబొట్టుగా ప్రవహించే నీరు అమ్మవారి కన్నీరని చరిత్ర చెబుతుంది. అమ్మవారి ఆలయం ఆ పరిసరాలను లక్ష్మమ్మ వనంగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో బహుళ పాడ్యమి విధియ తదియలో 3 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు అంకురార్పణ, రెండవ రోజు స్వామివారి లీలా కళ్యాణోత్సవం, మూడవ రోజు తెప్పోత్సవం, దివ్య రథోత్సవం మొదలగు కార్యక్రమాలు వైభవంగా జరుగును. ప్రతి వేసవి కాలంలో ఇక్కడ శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. స్వామివారికి స్థానిక ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ముఖ్యంగా ఈ ఆలయంలో ప్రతి శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రతి శనివారం ఈ ఆలయం తెరిచి ఉంటుంది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ ఆలయం ఉండడంతో మిగతా రోజుల్లో భక్తులకు అధికారులు అనుమతి ఇవ్వరు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో వర్షాలు కురిసిన సమయంలో కూడా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అనుమతి ఉండదు. ఈ ఆలయానికి గిద్దలూరు నుంచి అంబవరం, వెల్లపల్లి గ్రామాల మీదుగా జేపీ చెరువు గ్రామానికి చేరుకోవచ్చు. అంతేకాకుండా రాచర్ల మండలంలోని అన్నంపల్లి గ్రామం మీదుగా కూడా జేపీ చెరువు గ్రామానికి వెళ్లవచ్చు. ప్రతి శనివారం భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతుంది. ఇది వాటి ఆలయ విశిష్టత. కీప్ వాచింగ్ దూత మీడియా.